జనం కోసమే కదరా దేవాగాడు దేన్ని లెక్క చేయండి. తెల్లారేసరికల్లా కాలి బూడిదైపోతే ఏం చేస్తాడో చూద్దాం. రెండిళ్ల మధ్య వైరం 2 ఊళ్ల మధ్య వైరంగా మారకూడదని 20 ఏళ్లుగా కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నాను సార్. పగతో వాళ్లు నా ఇంటి మీదకొస్తే బాధతో ఓర్చుకుంటున్నామే కాని తిరిగి వాళ్ళింటి మీదకి కత్తులు దూయట్లేదు సార్. నిన్న రాత్రి సమయానికి మా వాళ్ళు వచ్చి ఆపకపోతే ఊరు శ్మశానంగా మారేది సార్. పంట చేతికి వచ్చింది కదా, మీ వాళ్ళే బిర్రున దాగి తగలెట్టుకొని ఉంటారు. పైగా చదువుకున్నోడున్నాడుగా, ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పుంటాడు. ముందు వెనక చూడకుండా కొంపలంటించుకున్నారు. ఎస్పీ గారు, చిన్న పెద్ద చూడకుండా వాళ్ళు చెప్పింది నమ్మి మమ్మల్ని ఏడదాకా పిలవకూడదు. చెయ్యనివి కూడా చేయాలనిపిస్తుంది. సారీ దేవా గారు, ఇది వాళ్లే చేశారని నాకు కూడా తెలుసు. కానీ ఏం చెయ్యలేని పరిస్థితి. మండే సూర్యుడు కూడా అలిసిపోయి పశ్చిమానికి వాలిపోతాడు. కానీ వీళ్ళ ఆవేశాలు ఎప్పుడు అలిసిపోతాయో అర్థం కావడం లేదు సార్. వస్తాను. ఈ గడ్డ మీద పుట్టినోడికి రక్తం మరిగితే పగోడి ప్రాణం కోసం వస్తారనుకున్నాను. ఇలా ఆడంగోల పోలీసుల దగ్గరకు వస్తారనుకోలేదు. ఈసారికి ఇళ్లే తగలబడ్డాయి. ఇళ్లలో ఉన్న జనం కూడా తగలబడితే ఆడికి పోతాడో. మనిషి పశువరా? ఎక్కడికి? కాలరు పట్టుకోవడం ఏముందిరా? నీ ఊరొచ్చింది మెడే పట్టుకున్నా. ఆ ఊరు మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకురావాలి. నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొచ్చేస్తా. జై, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? దగ్గరలో తనకు తెలిసిన వాళ్ళున్నారంటే ఓసారి పలకరించొద్దామని వెళ్ళామన్నయ్య. ఊళ్ళో పరిస్థితులు బాగాలేవు. ఏవో చిన్న గొడవలు. నువ్వేదో సరదాగా ఉందామని ఇక్కడికి వచ్చింటావు. ఈ టైంలో ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఆ ఊరి మనుషులకి నువ్వెలా ఉంటావో కూడా తెలియకూడదు. నీకేదైనా అయితే అది జీవితాంతం నన్ను క్షమించదు. నువ్వు బయలుదేరి. సరేనన్నా. మనుషుల ప్రాణాలు తీస్తున్నా సరే, పౌరుషం లేకుండా రాజీ కోసం సంధి కోసం ఎదురు చూసే ప్రాణాలు రావి. అలాంటిది ఊరొచ్చి ఎవడ్రా వాడు? ఎవడా ధైర్యం? వాడి కొడుకు
దేవాగాడి కొడుకు జాగ్రత్తగా ఉండాలన్నా తిక్కరేగి వాడు ఈ ఊరి మీద పడితే ఈసారి మెడ పట్టుకోవడం కాదు, మేక తలలు తెంపినట్టు తెంపే కసివాడిది. ఎక్కడుంటాడు? హైదరాబాదులో వాళ్ళ అమ్మతో ఉంటాడంట. ఈ ఊరికి చుట్టం చూపుగా వచ్చాడు. రక్తం చల్లపడి బతుకుతున్న ఆ ఊరికి వీడి ధైర్యం తాకితే అందరి రక్తం ఉడుకుద్దిరా. ఆ ధైర్యం పట్నంలోనే చచ్చిపోవాలా? ఎవరు కావాలండి? మా ఊరబ్బాయి ఇక్కడ ఉన్నాడని తెలిసింది. ఒకసారి కలిసిపోదామని వచ్చాం. బయటికి వెళ్ళారండి, కాసేపట్లో వస్తారు. కూర్చోండి. చాలా మంది ఉన్నాం. బయట హోటల్లో టీ తాగి వస్తాం. లేపేయగలవన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే వెళ్దాం పూర్ణాబాబు. వాడు ప్రాణాలతో మిగిలితే చాలా ఘోరాలు జరుగుతాయి. వాడి తల తీసుకుని మనం ఊరెళ్తాం. ఆగుబాబు, వాడు లోపలికి వెళ్ళండి. బాబు, మీకోసం ఎవరో ఊరు నుంచి 10 మంది వచ్చారు. కూర్చోమంటే ఎదురు హోటల్లో టీ తాగి వస్తామని వెళ్ళారు. నువ్వు పడితీరా పూర్ణాబాబు. ఆడి ఇక్కడెక్కడ ఉన్నాడు? మనం వచ్చామని ఆడికి తెలిసిపోయింది. చెప్తాను ఎక్కడే ఉన్నాడు. ఎదురు యుద్ధం చేయడానికి వాడు సిపాయి కాదు, చిరు తప్పులే. ఎంటాడు చంపేస్తాడు. ముప్పై మందితో వెళ్లి ముగ్గురు తిరిగొచ్చారా? మనిషిన వాడు? చిరు తప్పులంట. ఆ పులి తల నేను తీసుకొస్తాను. ఆ నా కొడుకులకి జీవిత కాలం భయం ఉండేలా ఆ తలని పొలిమేరలో ఎలాడదీస్తాను. వీళ్ళకి మారు, మనం జంప్ అయిపోవడం బెటర్. నోటి నుంచి మాట రాకపోయినా పగోళ్ళ ప్రాణాలు కోరుకుంటున్నావని కళ్ళు చెప్తున్నాయి నాయనా. నిన్నిలా చేసిన వాళ్ళని తెగ నరికి ఆ రక్తంతో నీ కాళ్ళు తడుపుతా.